అలా గజేంద్రుడు ప్రార్థించి పోరాడి ప్రార్థిస్తూ అలసిపోయాడు. అప్పుడు ఒక పద్యం ఉంది. లావొక్కంతయు లేదు ధైర్యం విలోలంబయ్యే, ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే, ధనువుండ సెన్ శ్రమంబయ్యడిన్, నీవే తప్పని తప్పరం బెరుగా మన్నింపదగున్ దీనునిన్, రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక. ఇక గజేంద్రుని శారీరక మానసిక స్థితి ఎలా ఉందంటే, బలం అంతా తరిగిపోయింది, ధైర్యం ఏనాడో నశించిపోయింది, ప్రాణములు ఎగిరిపోయే అవస్థ దాపరించింది. ఇంతటి కష్టకాలంలో మోక్షకాక ఇంకేం వస్తుంది? అదే వచ్చింది. శరీరం అంతా కృషించిపోయింది, శ్రమ అధికమైంది. ఇక నీవు తప్ప నన్ను రక్షించేవారెవ్వరూ లేరు, నేను దీనుడిని, నీవు ఆర్తత్రాణ పరాయణుడివి, అందుకే ఓ ఈశ్వర నన్ను రక్షింపు తండ్రి అని ప్రార్థించాడు. టోటల్ సరెండర్ టు గాడ్ కదా. ఇంకా ఎక్కడ ఏది మనకు త్రోవ దొరకనప్పుడు మనకి అప్పుడైనా సరే భగవంతుడు గుర్తొస్తే మనం ధన్యులం.